Praise the Lord. We all welcome you to the Sajiv Vahini Prayer Fellowship. ముందుగా మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. తర్వాత స్తుతి ఆరాధనతో మన దేవుని ఆరాధించుకున్న తర్వాత మరి వాక్య పరిచయలోకి మనం వెళదాము. ముందుగా మరి మనము ప్రార్థించుకున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదములకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. ఏమిచ్చి మనం తీర్చుకోలేం ప్రభా. గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. అబ్బా ఫాదర్ అని పిలుచుకునే కృపనిచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రముల ప్రభా. ఈ పరిచర్యని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి అనేక మందికి ప్రభా ఆశీర్వాదకరంగా మీరు ఇచ్చుతున్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. మహోన్నతుడా, మహాగరుడా నీకు వందనాలయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. ఏమిచ్చి మనం తీర్చుకోలేం గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా. సజీవుడా నీకు వందనాలు. యెహోవా కృపణ స్తోత్రము కలుగును. హల్లెలూయా. థాంక్యూ జీసస్. మీరు చేసిన సమస్తము కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. మా పాపం నుంచి మమ్మల్ని విడిపించడానికి మహిమ ఘనత ప్రభావములు ప్రభా యుగ యుగములకు చెల్లెనుగాక తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఈ మీటింగ్ లో ఉన్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించి కాపాడ ఆశ్రయించిన ప్రభా. నాయన ఎవరైతే వాక్యం ఇచ్చిండగా ప్రభా నాయన బిడ్డల హృదయాలతో ప్రభా మీరు మాట్లాడే ప్రభా వినగలిగే చెవులు గ్రహించగల హృదయం ప్రతి ఒక్క బిడ్డకు దైత్యం అడుగుచిన పరిశుద్ధాత్మ దేవ. ఆయన ప్రత్యేకంగా ప్రభా ఎవరికైతే అనారోగ్యంగా ఉందో ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత మాకు కలుగుచున్నది మేము నమ్మొచ్చుండగా ప్రభా మాకు స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నామయ్యా. నాయన అదే విధంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ తో ప్రభా ఎవరైతే నాయన స్ట్రగుల్ అవుచుండగా ప్రభా నీ కుప్పిలి విప్పి ప్రభా ధారాళంగా ప్రభా వాళ్ళకున్న ఇరుకుల ఇబ్బందులు నాయన మీరు విశాలతని ప్రభా నాయన సమృద్ధిని ప్రభా ఆయన మీరు నాయన అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా అప్పుల బాధలోని బిడ్డల గురించి జ్ఞాపకం చేసుకో ప్రభా. తెలివిని జ్ఞానం దయచేయని ప్రభా బిడ్డలకి మీరు సహాయం దయచేయండి. సహాయం చేసే దేవుడో ప్రభా నీ కృపని ప్రభా బిడ్డల మీద కృమరించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఎవరికైతే జాబ్స్ లేవో ప్రభా నూతనమైన డోర్స్ నాయన మీరు ఓపెన్ చేయమని అడుగుచున్నాం. అడుగుడి మీకు ఇవ్వడని అన్నావు ప్రభా. అడుగుచుండగా నూతనమైన డోర్స్ ని ప్రభా మీరు ఓపెన్ చేసి నాయన నీకు మహిమ ఘనత తెచ్చుకునేలాగా మీరు బిడ్డలకు జీవితంలో మీరు కార్యములు జరిగించమని అడుగుతున్నాం ప్రభా. అదేవిధంగా మ్యారేజెస్ కోసం నాయన ఎవరైతే నాయన ఎదురు చూస్తున్న రైట్ పార్ట్నర్ ప్రభా మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా ప్రెగ్నెన్సీ ఉన్న ప్రభు మరి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యం మనం శక్తిని బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రం. మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్యాస్టర్ని నాయన వాళ్ళు చేసే పరిచర్యను ప్రభా మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అదేవిధంగా అంత్య దినంలో ప్రభా నీ ఆత్మ అందరి మీద కృమ్మరిస్తానన్నా నాయన మా అందరి మీద నీ పరిశుద్ధాత్మని కృమ్మరించండి అయ్యా. నీ ఆత్మతో ప్రభా మేము అందరం ఉండే కృపను దయచేయమని అడుగుతున్నామయ్యా. ప్రతి ఒక్క సేవకుని చుట్టూ నీ కంచె వేసి ప్రభా భద్రపరచమని అడుగుతున్నామయ్యా. ఇండియాలో ప్రభా నీ యొక్క వాక్యం బలంగా వాడబడుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం పరిశుద్ధాత్మ దేవ. నాన్న నీ బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచె ఉంచండి ప్రభా. అకలంబరాలు కొట్టివేయమని వేడుకుంటున్నామయ్యా. నీకు వందనాలు ప్రభా. అనేక మంది ప్రభా నిన్ను తెలుసుకుని ప్రభా నీ వైపు తిరుగుటకు సహాయము దయచేయండి ప్రభా. అవును ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం నీ చిత్తం కాదు కాబట్టి ప్రభా మేమందరము ప్రభా నాయన నీ చిత్తానుసారంగా ప్రభా నీ యొక్క కృపలో ప్రభా మేము వర్ధిలే కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు పేరు పేరు దీవించి కాపాడ ఆశ్రయించి ప్రభా మా అందరికి మారు మనసు పాప క్షమాపణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్తము ప్రభా నీ చేతికి అప్పగించుకుంటే ఈ మీటింగ్ అంతట్లో ప్రభా ఆది అంతా ప్రభా మీరే అధ్యక్షత వహించి నడిపించి దీవించమని సమస్తము ప్రభ నీ చేతికి అప్పగించుకుంటే దేవా నీ రాకడ ఆలస్యం అయితే మరొకసారి ప్రభా నాయన మా ప్రభా మరి నాయన ప్రార్థించుకున్నటకు ఆరాధించుకున్నటకు నాయన నీ వాక్యం వినే కృప ధన్యత మాకు మా అందరికి మీరు దయచేయమని నా చెల్లిని ఏసు క్రీస్తునామములో అడిగినవని పొందుకుని నమ్మొచ్చు. నా చెల్లిని ఏసు క్రీస్తునామములో వేడుకొచ్చిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు ప్రతిరోజు కూడా మనతో వాక్యం ద్వారా నిత్యము మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈరోజు మనతో ఆయన ఏం మాట్లాడబోతూ ఉన్నాడో మరి ఒక్కసారి మనం శ్రద్ధగా ఆలకించిన యెడల ఆయన మరి చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నటువంటి విషయాలు ప్రతిరోజు ఎన్నో వింటూనే ఉంటాం. కాబట్టి ఈ రోజు కూడా మనతో ఆయన ఏం మాట్లాడబోతూ ఉన్నాడో మనం ఒకసారి ప్రార్థన ద్వారా ఒకసారి ఆలకించుదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడ,
నిత్యుడగు తండ్రి, పూజ్యనీయుడ, సమాధానకర్త, సైన్యమునికి అధిపతిని యెహోవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ దివ్యమైన నామమునకు లెక్కలేని వందనాలు తండ్రి. నీ కృపా కనికరము చేత నింపి మీరే ఆదరణకర్తగా, ఆలోచనకర్తగా, సమాధానకర్తగా ఉండి తండ్రి, అయ్యా ప్రతి ఉదయం కూడా తండ్రి ప్రభా, ఉదయ కాలం నుంచి నాయన తండ్రి ప్రభా, నైట్ వరకు కూడా తండ్రి ప్రభా, నీ రెక్కల చాటుననైనా మమ్మల్ని భద్రపరిచి కాసి కాపాడుతున్నట్టున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవా, ఈ యొక్క నాయన తండ్రి సమయంలో ప్రభా తండ్రి నీ సన్నిధిలోకి వచ్చాను. ఒక్కసారి నాయన మీ ఉద్దేశం ఏమైందో, అయ్యా మా పట్ల మీ చిత్తం ఏదైతే ఉందో ప్రభా, మాకు నాయన మాతో మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి దేవా. నీ సన్నిధానంలో నాయన అత్యాశక్తితో నీ సన్నిధిలో ఉండడానికి నీ కృప చూపిస్తురమ్మని, నీ నామానికి మహిమార్థకరంగా నిలబెట్టుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వెళ్తున్నాడు వినయంతోటి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఈ సమయంలో మరి ముఖ్యమైనటువంటి అంశముగా ఉదయ కాలమునే ఎందుకు ప్రార్థన చేయాలి? మరి ఉదయ కాలమునే ఎందుకు ప్రార్థన చేయాలనేది మనకి మరి కొన్ని విషయాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా చూస్తే కనుక కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము ఒకసారి చూస్తే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. మరి ఈ యొక్క మాటను మనం చూస్తే కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధానంలో కనబడుతూ ఆయన యొక్క మాటను ఆయన అంగీకరించి ఆ మాట ప్రకారం జీవించడము ఆయన అలవాటు చేసుకున్నాడు. కానీ ఉదయకాల సమయంలో ఆయన లేచిన వెంటనే మరి ఆ ఉదయకాల సమయంలో కూర్చొని ఆయన సన్నిధిలో ప్రభా, ఈ దినము నేనేం చేయాలి, ఈ దినము నాతో మాట్లాడు, నేనేం చేయాలి, ఎలా జీవించాలి, ఎలా నా నడవడిక జీవితం ఉండాలి, ఎలా మాట్లాడాలని ప్రతిరోజు కూడా ఆయనకి మరి ఉదయకాలమునే మరి ప్రథమ స్థానాన్ని ఆయనకి ఇచ్చేవాడంట. మరి ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, మరి రోజు బాధ్యతలు ఎన్నో భారమైనటువంటి ఒత్తిడులతోటి ఆ యొక్క పనులు ఒత్తిడులు, అలాగే భారము, మన యొక్క సమస్యలు ఎన్నో మరి చాలా బిజీ లైఫ్ లో మరి ఉదయకాలము లేచిన వెంటనే మనం ఏం చేస్తామండి? లెగిసిన వెంటనే మన పనులు ప్రారంభిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారు, సత్యాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేనటువంటి వారు మరి అలా జీవిస్తున్నారంటే మనము అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుణ్ణి తెలుసుకొని ఆయన యొక్క శక్తి బలము తెలుసుకున్న తర్వాత మనము మనని ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. మన లైఫ్ మన జీవిత విధానం ఎలా ఉండాలో ఆయన చేతుల్లో పెట్టాలి. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన జీవితానికి ఆయనకి అధికారం ఇచ్చినట్లయితే కనుక మన యొక్క నడవడిక అంతటిలోనూ కూడా, మనం చేసే పని అంతట్లోనూ కూడా ఆయన తప్పకుండా మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడండి. ఇక్కడ మనం చూస్తే ఉదయకాలంలో ఎందుకు లెగిసి ప్రార్థన చేయాలంటే, ప్రాతకాల సమయంలో, ఉదయకాలం సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నప్పుడు మనకి ఎంతో మరి ఆయన యొక్క మాటను మనం స్వీకరించినప్పుడు ఆయన మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆయన యొక్క మాటను ఎప్పుడైతే మనం అంగీకరించి ఆయన యొక్క మాట ప్రకారం మనం ముందుకు కొనసాగుతూ ఉంటామో, దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడండి. ఎందుకనంటే ఆ దినమంతట్లో కూడా మనం చేయాల్సినటువంటివి మాత్రమే మనకి ఆలోచనకొస్తాయి తప్ప, మరి ఆ చేసేటటువంటి పనుల్లోనే కానీ, మనం మాట్లాడేటటువంటి విధానమే కానీ, మనకి బయట పరిచయం అయ్యేటటువంటి వ్యక్తులను బట్టే కానీ, ఎటువైపు నుంచి ఏ సమస్య వస్తుందో, మనం చేసే పనుల్లో ఎలాంటి నష్టం వస్తుందనేది మనకి తెలీదు. కానీ ఇక్కడ మనకి అవన్నీ కూడా దేవుడు ముందుగా తెలుసుకున్నటువంటి వాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయనకి తెలుసు కాబట్టి, సమస్తం ఆయన ఎరిగినటువంటి వాడు కాబట్టి, ఆయన మనకి తోడుగా ఉండాలి. అనుక్షణము కూడా మనకి తోడుగా ఉండాలి. మన యొక్క మాటలో, మన యొక్క చూపులో, తలంపులో, అన్ని విషయాల్లో కూడా మన ప్రవర్తన జీవితంలో, మన నడవడిక విధానములో మరి ప్రతి విషయంలోనూ కూడా ఆయన యందు మరి భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి. ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పడిపోయే పరిస్థితికి రాకూడదండి. మరి ఆత్మీయ స్థితిలో పడిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన సహాయం మనకు అవసరం. ఎందుకంటే అపవాది ఎప్పుడెప్పుడా అని చెప్పేసి మన వెనకాలే ఉంటూ ఉంటాడు. ఎందుకంటే ఆత్మీయ స్థితిలో ఎవరు ఎదుగుతూ ఉంటారో వాళ్ళని పడగొట్టడానికి ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడనమాట. కాబట్టి మరి ఈరోజు ఉదయకాలమునే లేచి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టావా?
ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడైనాడు. ఆయన మనకి సహాయం చేసే దేవుడైనాడు. ఆయన మనతో మాట్లాడతాడండి. ఎందుకంటే ఆ దినమంతయు కూడా ఆయన కృప, క్షేమము మనకి రావాలి అనంటే గనక, మనకి సహాయకుడిగా మనం ఉండాలి అనంటే గనక, ఆయనకి మనం సహాయకుడిగా ఆయన మనకి సహాయం చేసే విధానముగా మనం ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఆయనతో మనం మాట్లాడాలి. ఎప్పుడైతే అలా మాట్లాడతామో దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడండి. ఇక్కడ మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 2వ వచనం చూస్తే, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకునవే లేచెదను. ఇక్కడ ఆయన అంటున్నాడు దావీదు గారు, ఆయన ప్రతినిత్యము కూడా మరి ఆ యొక్క సితారతోటి వాయిద్యాలు వాయిస్తూ, మరి ఎంతో గొప్ప గానాలు చేస్తూ, ఆయన ప్రతినిత్యము కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాడంట. దేవునికి ఒక మంచి అవకాశం. ఎందుకనంటే, ఈరోజు మనము మన సమయాన్నంతటిని కూడా ఉదయం నుంచి నైట్ వరకు కూడా సమయమంతా కూడా వ్యర్థంగా గడిపేస్తూ ఉంటాము. ఎన్నో విషయాల్లో మనకి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, నష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మాత్రం మనం ఏమనుకుంటామంటే, అయ్యా! నాకెందుకొచ్చింది ఈ బాధ? నాకెందుకొచ్చింది ఈ శ్రమ అని అనుకుంటాం. కానీ అదే మనము ముందుగా దేవునికి అవకాశం ఇచ్చామనుకోండి, అప్పుడాయన మనకి అన్ని విషయాల్లో సహాయం చేసేటటువంటి ఒక గొప్ప ఒక తండ్రిగా ఆయన మనకి తోడుగా ఉండి నడిపించేటటువంటి అవకాశం మనకుంటుంది. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు దావీదు గారు, ప్రతిరోజు కూడా వేకువనే లేచి ఆయన మరి ఆయన యొక్క స్వరమండలముతో, ఆయన యొక్క సితారుతోటి ఆయన్ని స్తుతిస్తూ, మరి ఆరాధన చేస్తూ, ఆయనతో మాట్లాడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరిక్కడ మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథము 88వ అధ్యాయం 13వ వచనం చూస్తే, యెహోవా నేను నీతో మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఇక్కడ ఆయన అంటున్నాడు, నీతో నేను మనవి చేస్తూ ఉన్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అనంటే, ఆయనతో మనము ఉదయాన్నే మాట్లాడినప్పుడు ఆయన ఎన్నో విషయాలు ప్రతిరోజు కూడా ఎన్నో కొత్త కొత్త విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడంట. ఎందుకనంటే గత సంవత్సరాల్లో గడిచిపోయిన సంవత్సరాలన్నీ కూడా మనము అంటే మన జీవిత కాలంలో గత సంవత్సరాలన్నీ కూడా మరి ఎలా ఉన్నాయనేది మనకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. కానీ ఆ గత సంవత్సరాల్లో మనము ఉన్నటువంటి జీవిత విధానం గురించి చూస్తే, మనము లోకంలో జీవించాము, లోకంలో బ్రతికాము, లోకస్తులతో సహవాసం చేశాము. కానీ మన ప్రవర్తన విధానం వేరు. కానీ ఇప్పటికొచ్చేసరికి దేవుడిని తెలుసుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ, ఇప్పుడు మన జీవిత విధానం కానీ సమస్తం మారిపోయిందండి. వాటితో పాటు మన యొక్క ఆత్మీయ స్థితి కూడా మార్చుకోవాలి. మన ఆత్మీయ స్థితి కూడా మెరుగుపరుచుకోవాలి. అనుదినము ఆయనతో కూడా సహవాసం చేస్తూ, ఆయనతో మాట్లాడుతూ, మన ఆత్మీయ స్థితిని కూడా ఏం చేయాలి? ఆత్మీయ స్థితిని కూడా పెంపొందించుకునేలా ఉండాలి. పడిపోయే స్థితికి దిగజారిపోకూడదండి. కానీ ఇక్కడ దేవుడు మరి ఎన్నో విషయాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూస్తే కనుక ఆయన మనం మాట్లాడుతున్నటువంటి విధానము చూస్తే గనక ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాటుంది. ఆయన పెందలకడనే ఇంకను చాలా చీకటిగా ఉండగానే లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అచట ప్రార్థన చేయుచుండెను. ఎవరు చేశారండి? యేసు ప్రభువు గారు ఆయన పెందలకడనే లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్లి ఏకాంతముగా ప్రార్థన చేసినట్లుగా ఉంది. పెందలకడనే లేచేటటువంటి ఆ యొక్క స్వభావము, అలాగే ఆ అలవాటు ఒక మంచి అలవాటుగా మనం మార్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి మాత్రమే మనం ఇవ్వగలగాలి. ప్రతినిత్యము కూడా, ప్రతిరోజు కూడా మన ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవడానికి మరి ఆ రోజు దేవుడే మరి ఆయనతో ఏకాంతంగా గడుపుతూ ఉదయకాలమున అంటే ప్రాతకాలమున లేసి ఆ యొక్క వేకువజామునే లేసి దేవునితో గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా వాక్యంలో. అయితే ఇక్కడ ఆయన తండ్రితో మాట్లాడినటువంటి విధానం, ఆయన తండ్రితో మాట్లాడి ఉన్నాడు. మరి ఆయన అప్పగించేటటువంటి సమయంలో మరి యొక్క శిష్యులకు కూడా చెప్తున్నాడు, మెలకువగలిగే ప్రార్థన చేయమని చెప్పి, మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు. ఈరోజు ఉదయాన్నే మనం లేచామనుకోండి, ఈ రోజంతట్లో మనకి ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకి తెలీదు. ఆయన కాపుదల మనకి చాలా అవసరం. ఆయన కాపుదల మనకి చాలా అవసరం అండి.
ఆయన కృప, ఆయన క్షేమము మనకి ఎల్లప్పుడూ కూడా ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరచడం అనేది చాలా అవసరం. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నో ప్రమాదాలు. బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి ఇంటికొస్తాడా రాడా అనేది మన నమ్మకం చెప్పలేని పరిస్థితి. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎన్నో న్యూస్‌లో చూస్తూ ఉన్నాం. కానీ ఇన్ని చూస్తూ ఉన్నా కూడా దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ఆ యొక్క క్షేమము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క తోడు మనకి లేకపోతే కనుక ఒక్క రెప్పపాటులో ఆయన మనం విడిచిపెట్టినా కూడా మనకేం జరుగుతుందో మనకు తెలియదండి. కాబట్టి ఈరోజు ఉదయాన్నే లేస్తూ ఉన్నామా? ఉదయాన్నే లేవగానే ముందు మీరు చేసేటటువంటి పని ముందు ఉదయం లేవగానే మనం ఏం చేస్తామండి? మన పనుల్లో బిజీ అయిపోతూ ఉంటాం. కానీ దానికంటే ముందు వేకువజామున 3-5 లోపు 3-5 లోపు మనం లెగిసి మోకాళ్ళు వేసి ఆయన సన్నిధిలో ఏకాంతంగా ఆయనతో మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడు మనకు ఆ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మన మనస్సంతా కూడా ఆ పని చేయాలి, ఈ పని చేయాలని చెప్పేసి మనకి సమయం అయిపోతుందని కంగారు ఉండదు కదా! ఆ సమయంలో మనం ఏం చేయం కదా! ఆ సమయంలో మనం ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో మనం మోకరించి ఆయనతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఆయనతో మాట్లాడాలి. ప్రభా! ఈ దినమంతట్లో ఇదిగో నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. ఈ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇలా మరి వేరే వాళ్ళతో ఇలా మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి కూడా అది ఎంత చిన్న విషయమైనా కావచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఆయన సన్నిధిలో మనం వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడినప్పుడు తప్పకుండా ఆయన మనతో మాట్లాడతాడండి. నువ్వు ఆ పని చేయాలా వద్దా అని నీకు సలహా ఇస్తాడు. నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలా వద్దా నీకు సలహా ఇస్తాడు. నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు అనేది ప్రతి ఒక్కటి కూడా ఆయన సలహా ఇస్తాడండి. మరి ఆయన సలహా మన సొంత ఆలోచన ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోతూ సమస్యలొచ్చినప్పుడు, బాధలొచ్చినప్పుడు మరి ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకు అనంటే గనక, అయ్యా! నాకెందుకు ఈ బాధొచ్చింది? నాకెందుకు ఈ శ్రమొచ్చింది? ఆపాలి కదా! నేను ఆ పని చేసేటప్పుడు నన్ను ఆపాలి కదా! అని చెప్పేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాం ఆయనకి. కానీ నువ్వు ఆ పని చేసేటప్పుడు దేవుడిని అడిగావా? నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు దేవునికి చెప్పావా? నువ్వు మాట్లాడేటప్పుడు దేవుణ్ణి అడిగావా? కానీ దేవుణ్ణి అడిగే విషయంలో మాత్రం మనం వెనకడుగు వేస్తున్నాం. దేవునితో మాట్లాడే విషయంలో వెనకడుగు వేస్తున్నాం. ఆయనకి ఇచ్చేసేటటువంటి స్థానము వెనకబడిపోతూ ఉంది. చూడండి ఒకసారి. ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో అలాంటి వారికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం కదా! ఆయనేమంటున్నాడు? ఈ లోకంలో నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. నువ్వు నిజముగా దేవుని ఎక్కువగా ప్రేమించినట్లయితే ప్రథమ స్థానం ఆయనకి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ప్రథమ స్థానం నువ్వు ఈ లోకానుసారంగా వ్యక్తులకు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ద్వారా మనకి ఎప్పుడు మేలే వస్తుంది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. నష్టం కూడా రావచ్చు. కష్టాలు కూడా రావచ్చు ఆ వ్యక్తుల ద్వారా. ఆ వ్యక్తుల ద్వారా మనకి బాధలు కూడా రావచ్చు. కానీ అదే ప్రథమ స్థానాన్ని దేవునికిచ్చి చూడు. తప్పకుండా మనకి మేలు తప్ప కీడు రానివ్వడండి. ఎటువంటి కీడు రానివ్వడు. ఆ రోజంతట్లో కూడా నీ కాపుదల ఉంటుంది. దేవదూతలకు ఆజ్ఞ ఇస్తాడు. దేవదూతలకు ఆజ్ఞ ఇస్తాడంట. నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకోమని. కీర్తన గ్రంథము 91లో ఉంటుంది. నీ పాదాలకు రాయి కూడా తగలకుండా ఎత్తి పట్టుకోమని ఆజ్ఞ ఇస్తాడంట దేవదూతలకు. మరి ఈరోజు ఎప్పుడు కూడా ప్రార్థనతో దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, ప్రథమ స్థానం ఆయనకిచ్చినప్పుడు, ఎక్కువ ప్రార్థన ద్వారా ఆయనతో సంభాషిస్తూ ఉన్నప్పుడు, మనకంతా కూడా మేలుకరంగా జరిగేటట్లుగా ఆయన తప్పకుండా మనకి తోడుగా ఉండి సహాయం చేస్తాడు. మన బాధల్లో, కష్టాల్లో ఆయన తోడుగా ఉంటాడు. అవి తట్టుకునే శక్తిని మనకిస్తాడు. అవి రావని చెప్పట్లేదు. కానీ అవి తట్టుకునే శక్తిని దేవుడు మనకిస్తాడండి. మన సహవాసం దేవునితో ఉండాలి. స్టార్టింగే స్టార్టింగే దేవునితో సహవాసం ఉండి, ఆయనతోనే ఉదయాన్ని ఆ దినమున ఆయనతోనే ప్రారంభించినప్పుడు
అన్ని విషయాల్లో మనకి సహాయంగా ఉండడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఈరోజు ఎంతో మంది మరి దేవుడు మాకు ఎలాంటి సహాయం చేయట్లేదండి. ఎలాంటి ఆదరణ మాకు లేదు. మాకన్ని బాధలే, కష్టాలే ఉన్నాయని చెప్పేసి బాధపడుతూనే ఉంటారు. కష్టాలు పడుతూనే ఉంటారు. వేదన పడుతూనే ఉంటారు. నలిగిపోతూ ఉంటారు. కృంగిపోతూ ఉంటారు. ఆ బాధల్ని, వేదనని తలుచుకుంటూ ప్రార్థనలో కూర్చుంటారు కానీ, ప్రార్థన కంటే ఎక్కువగా వారి సమస్యలు మైండ్‌కొచ్చేస్తూ ఉంటాయి. ప్రార్థన కంటే ఎక్కువగా వారి సమస్యలు మైండ్‌కొస్తూ ఉంటాయి. ఆ సమస్యల వల్ల కన్నీరొస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన మనకి సహాయకుడిగా ఉన్నాడు అని ఒక్కసారి నువ్వు పూర్తిగా, పరిపూర్ణంగా నువ్వు నమ్మినప్పుడు, ఈ ఉదయమున దేవునికి నేను ప్రథమ స్థానాన్ని ఇచ్చాను కాబట్టి, ఆయనతో నేను నా సమస్యలు, నా యొక్క పనులన్నీ కూడా ఆయనకు అప్పచెప్పాను కాబట్టి, ఆయన చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను కాబట్టి, ఆయన నాకు తోడుగా ఉంటాడనే ధైర్యం ఎంతమందికుంది ఈరోజు? ఎందుకంటే, ప్రతి విషయాన్ని కూడా ఆయన చిత్తానికి అప్పగించే వారిగా ఉండాలండి. ఏ సమస్యలోను కూడా, ఏ బాధలోను కూడా నువ్వు నలిగిపోతూ ఉన్నావా? ఒక పక్క ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఆయనకి అప్పచెప్తూనే ఉంటాం. కానీ మన బాధలే గుర్తొస్తూ ఉంటాయి. మనకున్నటువంటి వేదనలే గుర్తొస్తూ ఉంటాయి. మరి దేవాది దేవుడు ఆయన మరి అప్పగించేటటువంటి సమయంలో ఆ యొక్క సైన్యానికి అప్పగించేటటువంటి సమయంలో తండ్రికి మొరపెట్టాడు. వెళ్ళి మరి మోకాళ్ళు వేసి మోకరించి ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి వ్యక్తిగతంగా దేవునికి మొరపెట్టడం జరిగింది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు అని. ఈరోజు మనం ఎంతండి దేవుని యొక్క కుమారుడే మరి ఆయన యొక్క లేఖనాల ప్రకారం నెరవేర్పు జరగడం కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. అయినప్పటికీ కూడా సమస్తం మీద ఆయనకి అధికారం ఇవ్వబడింది. అయినప్పటికీ కూడా తండ్రికి మొరపెట్టుకున్నాడు. వేకువజామునే లేసి దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడంట, తండ్రి సన్నిధిలో. ఆయన చేసేటటువంటి ఈ భూమి మీద ఆయన చేయాల్సినటువంటి కార్యాల గురించి తెలుసుకునేవాడంట. మరి మనం తెలుసుకోవద్దా? మన వ్యక్తిగత జీవితంలో, మన వ్యక్తిగత లైఫ్‌లో మనం చేసేటటువంటి ఆ పనులను బట్టే కానీ, ఆ యొక్క ప్రతి పరిస్థితిని బట్టి కానీ, మన దేవునికి అప్పచెప్పాలి కదా! ఆయనకి అప్పచెప్తే ఆయన కాపుదల మనకి ఖచ్చితంగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఎంతమందికుంది ఈరోజు? మనం బాధపడినంత మాత్రాన మన సమస్యలు తొలగిపోవు. అంతా అయిన తర్వాత మనకి ఏది కూడా మళ్ళీ తిరిగి రాదు. జరిగిపోయినటువంటి సమయం తిరిగి రాదు. అంతా జరిగిపోయిన తర్వాత ఆ యొక్క ఆహ్, కష్టాలు తొలగిపోయేటటువంటి పరిస్థితి రాదు. వచ్చిన కష్టం పోదు. కానీ అది రాకముందే దేవుని యొక్క కాపుదల మనకి ఖచ్చితంగా ఉండాలి. అది రాకముందే దేవుని యొక్క కాపుదల మనకుండాలి. దేవదూతల కావలి మనకుండాలి అనంటే, ప్రతిరోజు వేకువజామున లేసి దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు పాదాల దగ్గర నీవు కన్నీరు కారుస్తున్నావా? నీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావా? అని తప్పకుండా దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఉదయకాల ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఆ దినమంతా కూడా ఆయన కాపాడుతాడండి. మనల్ని రక్షిస్తాడు. ఏ సమస్యలో పడకుండా కాపాడుతాడు. ఆ రోజంతట్లో మన యొక్క ప్రవర్తన అంతట్లో ఆయన తోడుగా ఉంటాడు. ఎలాంటి దుష్ప్రభావాలకు మనం లోను కాకుండా, ఎటువంటి మరి లోకంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, అపవాది యొక్క కుయుక్తులకు తలొగ్గకుండా మనల్ని కాపాడుతూ వస్తాడు. మనం ఒకటే అడగాలి దేవుని సన్నిధిలో. ప్రభా, నీ కాపుదల ఉంచు అనేది ఒకటి కాదు అడగాల్సింది. ఈ దినమంతట్లో కూడా నా యొక్క ప్రవర్తన అంతట్లో కూడా నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. నా ప్రవర్తన అంతట్లో కూడా మీరే సహాయం చేయండి తండ్రి. పాపంలో పడకుండా కాపాడండి అయ్యా. అపవాది యొక్క కోరలో చిక్కుకోకుండా, దాని యొక్క కుయుక్తులకు మేము తలొగ్గకుండా, అది ఎన్నో సార్లు భ్రమపరుస్తూ ఉంటుంది మనల్ని. ఆ భ్రమలో పడకుండా, లోకానుసారమైన జీవితంలో పడిపోకుండా, దేవునికి మరి లోబడుతూ, దేవుని యొక్క ఆజ్ఞను మీరకుండా, ప్రభువా మమ్మల్ని కాపాడండి అయ్యా. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాపాడండి ప్రభా అని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో అడగాలి. ఎప్పుడైతే ఆయన చిత్తానికి తగ్గట్టుగా ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతావో, నీ పనులన్నీ కూడా సమకూర్చి జరిగించే దేవుడాయన. హల్లెలూయా! సమస్తము సమకూర్చి జరిగిస్తానని ఖచ్చితంగా ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సమకూర్చి జరగాలంటే
దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడం చాలా అవసరం అండి. ఎక్కువ సమయం దేవుని కేటాయించడం అనేది చాలా అవసరం. ప్రార్థన అనేది మనకి చాలా మన జీవితంలో ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని జీవితము చాలా వ్యర్థమైపోతూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? ఉదయకాలం లేసి దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ఉన్నామా? సమయాన్ని ఆయనకి ఇస్తూ ఉన్నామా? అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, ఆ దినమంతట్లో మనం చేసినటువంటి పొరపాట్లు, పాపాలు మన ఆ యొక్క అపవాదికి లోబడిపోయి, లోకానుసారమైనటువంటి జీవితంలో వెళ్ళిపోయి, సమస్యలు కొని తెచ్చుకొని, ఆ సమస్యలతోటి మళ్ళీ తిరిగి బాధపడుతూ, ఇలా ఎన్నో ఎన్నో కనబడుతూ ఉంటాయి మనకి. కాబట్టి అవన్నీ కూడా మన జీవితంలో ఉండకుండా ఉండాలంటే, ఉదయకాల సమయంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. వేకువజాము సమయంలో దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి, నువ్వు ఎంత సమయం కూర్చోగలుగుతావో అంత సమయం కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఆయన్ని మహిమపరచడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడాయన. ఎన్నో సమస్యల నుంచి పరిష్కార మార్గం చూపిస్తూ ఉన్నాడాయన. కాబట్టి ఆయన్ని స్తుతించడము, ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క మాటలు మనకి తెలియచేసినటువంటి మరి దేవాది దేవునికి, పరిశుద్ధాత్మ దేవుడికి స్తుతి మహిమకంత ప్రభావం కలుగును గాక. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి సజీవ్ వాహిని ప్రవీణ్ సార్కి ప్రభు పేరిట వందనాలు. మరి ఈ సమయంలో కొన్ని అంశాలు మన మధ్యలో మరి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. వాటి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఏకీభవిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడా, నిత్యుడగు తండ్రి, పూజ్యునిడా, సమాధానకర్త, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ దివ్యమైన నామమునకు లెక్కలేని వందనాలు ప్రభా. ఈ దినమున నాయన చూడక ఎంతో మంది నశించిపోతున్నారు తండ్రి. ఈ యొక్క సమయము నాయన తండ్రి లేక, నీతో గడిపేటటువంటి సమయం లేక ఎంతో మంది నాయన బాధపడుతూ ఉన్నారు తండ్రి. ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమను మా వెంట వచ్చుటకు నాయన నీ కృప చూపించినందుకు నాయన నీ దేవదూతలు కావలి ఉంచి నాయన మా యొక్క ప్రతి పనిలోనూ మాకు ప్రతి విషయంలో కూడా మీరు మాకు సహాయం చేసిన విధానమును బట్టి మీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఉదయకాల ప్రార్థన దేనికి చేసుకోవాలి నాయన? ఉదయకాలంలో నీతో సమయం గడపడానికి నాయన తండ్రి ప్రభా మాకు ఇస్తున్నటువంటి అవకాశం బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, ప్రథమ స్థానం మీకు ఇచ్చేటటువంటి భాగ్యమును మాకు దయచేయండి తండ్రి ప్రభా. మిక్కిలిగా నిన్ను తప్ప ఈ లోకంలో దేన్ని కూడా మిక్కిలిగా ప్రేమించకూడదని ప్రభా తండ్రి. నాయన ప్రథమ స్థానం మీకు ఇచ్చే ప్రభా, మీతో సహవాసము కలిగి నాయన ప్రభా, మీ నుంచి నిజమైనటువంటి ఆశీర్వాదాలు, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు, మేలును పొందుకునేటటువంటి భాగ్యం మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాను. ఈ సమయంలో నా తండ్రి, ఎవరైతే నాయన ప్రభా నాయన ఆర్థిక ఇబ్బందుల్లో నాయన తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు, వారికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆత్మీయ స్థితిలో పడిపోతున్న వారిని లేవనెత్తండి ప్రభా తండ్రి. దేవా, ఎవరైతే నాయన మరి నాయన చదువుకొని ప్రభా మరి జాబులు లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ప్రభా. మంచి జాబులు వారికి ఇచ్చి సంతోషపరచండి నాయన. అలాగే తండ్రి ప్రభా, ఎంతమంది అయితే నాయన తండ్రి ప్రభా వాళ్ళు శాంతి సమాధానం లేక బాధపడుతున్నారు, నలిగిపోతూ ఉన్నారు, భార్య భర్తల మధ్య సమాధానం ఉండట్లేదు దేవా, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఒకరికి ఒకరు లోబడుతూ తండ్రి, ఒకరి మాటకు ఒకరు విధేయత కలిగి జీవించడానికి నీ కృప చూపించండి తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో నీ కాడి మొయటి ఎంతో మేరని మీరు చెప్తూ ఉన్నారు తండ్రి. యవ్వన కాలం అంతా కూడా వ్యర్థంగా గడిపేస్తున్నటువంటి పరిస్థితుల్లో నాయన తండ్రి ఉంటూ ఉన్నారు ప్రభా తండ్రి. చెడు అలవాట్లకు నాయన తండ్రి బానిసలుగా మారిపోయి తండ్రి ఎంతో దౌర్భాగ్య పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు అయ్యా తండ్రి. తల్లిదండ్రుల మాటకు లోబడక నాయన, నీ యందు విధేయత లేక అయ్యా వారి జీవితాన్ని వారేనైనా తండ్రి ప్రభా నష్టాల్లోకి నెట్టివేసుకుంటూ తండ్రి బాధలు పాలు చేసుకుంటూ నాశనం చేసేసుకుంటున్నారు ప్రభా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈరోజు ఆయన ఎటువంటి తోడు లేక ఒంటరిగా గడుపుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా మీరు సహాయం చేయండి, మీరే తోడుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఆత్మీయ స్థితిలో బలపరచండి నాయన. అనేక మంది నాయన నిన్ను తెలుసుకోలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
నీ యొక్క సత్యాన్ని తెలుసుకొని, నీ యొక్క మార్గము తెలుసుకొని, సత్యవంతమైనటువంటి మార్గంలో నడవడానికి నీ కృప చూపించండి. పాపంలో పడిపోతూ ఉన్నారు ప్రభా. ఇది పాపం అని తెలిసి కూడా పాపం చేసేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దయా అయ్యా దాన్ని అలాంటి వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృప చేత బలపరచండి. అయ్యా మీ యొక్క సత్యాన్ని వారికి వివరించండి తండ్రి. ఆ పాపం నుంచి విడుదల దయచండి. నీ రాకడ సమీపంగా ఉంది. తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన మీరు వచ్చినప్పుడు నాయన మీతో కూడా ఎత్తపడేటటువంటి నాయన వారిగా తండ్రి మీ మార్గంలో వెలుగు మార్గంలో నడవాలి. చీకటి నుంచి విడుదల పొందుకోవాలి ప్రభా. ఈ రోజు నాయన తండ్రి దేవ అప్పుల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ నాయన తండ్రి బాధలు పడుతున్న వారు ఉన్నారు. అలాంటి వారికి నాయన మీరు సహాయం చేయండి. అప్పులు తీరే మార్గము చూపించండి నాయన తండ్రి. చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్య స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డలుండి కూడా నాయన వృద్ధాప్య స్థితిలో ఉండి నాయన తండ్రి ప్రభా బిడ్డలుండి కూడా ప్రభా అయ్యా ఆశ్రమాల్లో నాయన తండ్రి ప్రభా నాయన ఉంటూ ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్య సమయంలో ఎంత వేదనతో వాళ్ళు నలిగిపోతున్నారు దేవా. అలాంటి వారికి మీరే ఆదరణ దయచేయండి తండ్రి. వారికి మీరే శక్తిని బలమును తల్లిదండ్రుల్ని నాయన తండ్రి ప్రేమగా చూసుకునేటటువంటి హృదయాలు దయచేయండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి వందనాలు. ఈరోజు ఎంతో మంది నాయన తండ్రి ప్రభా పాపంలో బ్రతుకుతూ తండ్రి దేవ అక్రమంగా నాయన తండ్రి గర్భాన్ని దాల్చి నాయన పిల్లల్ని కలి చెత్త కుప్పల్లో నాయన తండ్రి రోడ్డు పక్కన తండ్రి ముళ్ళ కంపల్లో నాయన ఆశ్రమాల్లో తండ్రి ప్రభా పడేస్తున్నారు తండ్రి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ప్రభా. దేవ అలాంటి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ పాపం నుంచి విడుదల దయచేయండి. అలాంటి పొరపాట్లు చేయకుండా తండ్రి ప్రభా మీరే గద్దించండి నాయన. వారి యొక్క మార్గాన్ని సరిచేయండి. ఆయన విడిచిపెట్టినటువంటి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి ప్రభా వారినైనా తండ్రి ప్రభా మీరే తల్లిదండ్రిగా ఆదరణకర్తగా ఉండి తండ్రి ప్రభా వారికి మీరే సహాయకుడిగా ఉండమని అడుగుచున్నాను. కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. చిన్న వయసు నుంచి కూడా బిడ్డలు నాయన ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నీ యందు విశ్వాసముతోటి నమ్మకముతో అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మీరు చెప్పినటువంటి ప్రతి మాటకు లోబడుతూ మీ యందు విధేయత కలిగిన వారిగా తల్లిదండ్రులకు లోబడేటటువంటి తత్వాన్ని తండ్రి చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు అలవర్చుకొని అయ్యా ప్రభా నీ నామంలో నాయన మహిమార్థకరంగా జీవిస్తూ తండ్రి దేవా నీ రాజ్యంలోకి వారసులుగా తండ్రి ప్రభా నియమించుకోమని అడుగుచున్నాను దేవాని స్తోత్రములు తండ్రి ప్రభా. దుర్దినాల్లో మేమున్నాం దేవా. దుర్దినాల్లో మేమున్నాం ప్రభా. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో మాకు తెలియనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం తండ్రి. ఈ శరీరం ఉండగానే అయ్యా ఈ శరీరం ఉండగానే ప్రభా నీ యొక్క సత్య మార్గంలో నడుస్తూ నీ యొక్క మాటకు విధేయులుగా ఉంటూ నీ మాటకు లోబడి జీవిస్తూ ప్రభా నీకు అనుగుణంగా జీవిస్తూ నీ యొక్క రాజ్యానికి రావడానికి మాకు అర్హత దైత్యమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా సేవకుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అబద్ధ బోధకులు ఎంతో మంది బయలుదేరుతూ ఉన్నారు. గొర్రెల చర్మం కప్పుకున్నటువంటి తోడాలు ఎంతో మంది నాయన తండ్రి బయలుదేరుతూ ఉన్నారు దేవా. సహాయించండి. విశ్వాసాన్ని పక్కదో పెట్టిస్తున్నారు ప్రభా. అలాంటి వారిని అందరూ మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి దేవ అబద్ధ బోధలకు లోబడక సత్యవంతమైనటువంటి బోధల వైపు నాయన తండ్రి ప్రభా ప్రతి విశ్వాసాన్ని కూడా నడిపించమని అడుగుతున్నాను తండ్రి. సత్యవంతమైనటువంటి బోధ ఏది అబద్ధ బోధ ఏది తెలుసుకునేటటువంటి జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. సహాయం చేయమని అడుగుతున్నాను దేవా తండ్రి. తొట్టిల్లిపోయే పరిస్థితికి ఏ విశ్వాసకి రాకూడదు ప్రభా. సహాయం చేయండి. అలాగే నాయన సేవకులు నాయన తండ్రి ప్రభా ఎంతో మంది నాయన నీ సువార్తకి నాయన తండ్రి అనేక గ్రామాలకి వెళ్తూ తండ్రి ప్రభా మారుమూల ప్రదేశాలకు నాయన కొండల ప్రాంతాలకు పర్వత ప్రాంతాలకు నాయన తండ్రి ఎక్కడికో నాయన మారుమూల ప్రదేశాలకు వెళ్ళి నీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ నాయన వారికి ఎదురయ్యేటటువంటి నాయన భయంకరమైనటువంటి పరిస్థితులు తండ్రి నీ రాకడ సమీపంగా ఉంది నాయన. నీ నామంలో నాయన తండ్రి అవమానపరచబడేటటువంటి వారు, నిందల పాలయ్యేటటువంటి వారు, నాయన శ్రమల పాలయ్యేటటువంటి వారు, హింసించబడేటటువంటి వారు ఎంతో మంది సువార్థికులు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను. ధైర్యాన్ని ఇవ్వండి దేవా. ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి ప్రభా. నా ప్రభు కోసం నేను బ్రతకాలి, నా జీవిత కాలం నా ప్రభు కోసం నేను బ్రతకాలి అనేటటువంటి తపన దయచేయమని ప్రతి ఒక్క సేవకులు దయచేయమని అడుగుతున్నాను దేవా. బైబిల్ నాయన తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నీ స్తోత్రములు తండ్రి. లేనిది ఉన్నట్టుగా ప్రకటిస్తూ తండ్రి ప్రభా అనేకుల్లో ప్రక్కదోవ పట్టించేటటువంటి నాయన పరిస్థితులకు దిగజారిపోతూ ఉన్నారు. దయచేసి సహాయం చేయండి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు.
పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి మహిమ చెల్లిస్తున్న నా తండ్రి దేవానికి వందనాలు. ప్రభా, మరి ఈ సమయంలో సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, నాయన తండ్రి అప్పుల సమస్యలు, ప్రభా అనారోగ్య సమస్యలు, ప్రభా ఏవైతే ఉన్నాయో తండ్రి అవన్నీ నాయన తండ్రి తట్టుకొని నిలబడగలిగేటటువంటి శక్తిని బలమును దయచండి. ఓర్పు సహనము దయచండి ప్రభా. అయ్యా, ప్రతి సేవకుడికి ఓర్పు సహనం అనేది చాలా అవసరం తండ్రి. తగ్గింపు జీవితం అనేది చాలా అవసరం ప్రభా. నాయన తండ్రి, నాయన ప్రభు ఏ రోజు అవసరత ఆ రోజు తీర్చడానికి మీరున్నారు దేవా. మీ పని చేయడానికి ఆసక్తి, అత్యాసక్తి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రపంచ నలుమూలల నీ రాజ్య సువార్త ప్రకటించడానికి ఆసక్తి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ స్తోత్రము చెల్లిస్తున్నాను దేవా. మీ నామానికి మహిమార్థకరంగా తండ్రి ప్రతి ఒక్క సేవకుడు కూడా బలంగా వాడబడాలి, బలమైన సాధనాలుగా వాడబడాలి ప్రభా. తండ్రి దేవా, నీ హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. నాయన కోత విస్తారముగా ఉంది, కోయి వారు కొద్దిమంది ఉన్నారు నాయన దేవా. అనేక మంది సేవకుల్ని నాయన తండ్రి మీరు లేవనెత్తండి ప్రభా. బలపరచండి మీ వాక్యము ద్వారా, మీ యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా అభిషేకించండి ప్రభా. మీ నామానికి మహిమార్థకరంగా నిలబెట్టుకోండి తండ్రి. రోజు వివాహం కావలసినటువంటి బిడ్డలు ఉన్నారు, అలాగే తండ్రి ప్రభా వివాహం అయ్యి సంతానం లేనటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. అలాంటి వారందరికీ కూడా మీరే సహాయం చేయండి తండ్రి. నాయన వారికి బహుమానాన్ని ఇవ్వండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి జీవితాల్లో వెలుగు నింపండి ప్రభా. అలాగే చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు అయ్యా ప్రభా. అలాంటి వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ చీకటి నుంచి వెలుగులోకి నడిపించమని అడుగుతున్నాను దేవా. సహాయం చేయండి. నీ వాక్యం నాని వ్యర్థం కావడానికి వీల్లేదు ప్రభా. నీ వాక్యం వ్యర్థం కావడానికి వీల్లేదు తండ్రి. మంచి నేలను పడినటువంటి విత్తనము వలె ఫలింప చేసే విధంగా నాయన తండ్రి ప్రతి ఒక్క ఆత్మ కూడా ఫలింపు కావాలి, ప్రతి ఒక్క ఆత్మ కూడా ఫలించాలి నా ప్రభా. నీ సన్నిధిలో నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే కృపను దయచేయండి దేవా తండ్రి. మాకు ఇష్టమైనట్టు కాదు ప్రభా, నీకు ఇష్టమైనట్టుగా మేము జీవించాలి నాయన. సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మరి యొక్క నాయన తండ్రి సజీవాహిని టీం అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో శ్రమ పడుతున్నారు నీ సేవ పరిచర్లు, ఎంతో నాయన తండ్రి ప్రభా శ్రమ పడుతూ ఉన్నారు తండ్రి దేవా. నీ పరిచర్యలో వాడబడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసినటువంటి జ్ఞానమును దయచండి. వారి యొక్క ప్రతి అవసరత ఎరిగిన దేవుడు కాబట్టి ప్రతి ఒక్క అవసరత మీరే తీర్చే దేవుడై ఉన్నారు. మీరు నడిపించండి, మీ యొక్క జ్ఞానాత్మ చేత నింపండి, సహాయించండి తండ్రి ప్రభా. నీ నామానికి మహిమార్థకరంగా నిలబెట్టుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ యొక్క సత్యవంతమైనటువంటి మాటలు వినడానికి ప్రతి ఒక్క చెవి నాయన నీ వైపు నాయన తండ్రి ప్రభా. నాయన ప్రతి ఒక్క చెవి ఒకలాగున తండ్రి దేవా నాయన ఇదిగో విని వదిలేయకుండా ప్రభా, విన్న దానిని గ్రహించుకొని గ్రహించిన దాన్ని బట్టి ఆయన నడుచుకునేటటువంటి జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను అయ్యా. చేస్తున్నది మంచి చెడ అనేది నాయన తండ్రి తెలుసుకునేటటువంటి గ్రహింపు శక్తిని దయచేయండి. ఈ నామానికి మహిమార్థకరంగా నిలబెట్టుకో తండ్రి ప్రభా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారిని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది నాయన రైతులు నాయన తండ్రి ప్రభా, ఎంతో మంది నాయన రైతులు నాయన అప్పులు చేసిన మరి పంటలు పండిస్తూ ఉన్నారు దేవా తండ్రి ప్రభా. కనీసం నాయన ఈ యొక్క వరదల్లో నాయన కొట్టుకుపోయి ప్రభా, పంటలు కొట్టుకుపోయి అప్పులు కూడా తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు దారి తీస్తూ ఉన్నాయి. అలాంటి వారికి మీరే ఆదరణ దయచండి, సహాయం చేయండి. అధికారులతో మీరు మాట్లాడండి, వారికి సహాయం అందించండి నాయన తండ్రి. ఇదిగో ప్రభా, మా ఇండియాని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి పరిపాలన పాలించడానికి అధికారులతో నాయన తండ్రి ప్రభా, రాజులతో అధికారులతో మీరు మాట్లాడండి దేవా. సహాయం చేయండి తండ్రి. లంచగొండితనాన్ని తీసివేయండి ప్రభా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ఇదిగో తండ్రి ప్రభా. జవాన్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్మీలో పనిచేస్తున్నటువంటి జవాన్లు మీ హస్తాలకు చెప్తున్నాను తండ్రి. కుటుంబాలను విడిచిపెట్టి మా దేశం కోసం, మా అందరి రక్షణ కోసం ప్రభా తండ్రి చల్లనిక ఎండనిక వాననిక ఆయన కాపలా కాస్తున్నారు ప్రభా. వారందరినీ మీ హస్తాలకు చెప్తున్నాను తండ్రి. వారిని కాసి కాపాడండి నాయన తండ్రి ప్రభా. మీరే వారికి శక్తిని బలములు దయచండి, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి, సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ ప్రేమ ఆదరణ మెండుగా మా అందరి పైన ఉంచి మీ కృప ద్వారా మమ్మల్ని ముందుకు నడిపిస్తారమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.